ఇక ఖమ్మం నగరాన్ని పరిశుభ్రమైన స్వచ్ఛమైన ఖమ్మంగా తీర్చిదిద్దటమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంకల్పమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ తెలిపారు. తుమ్మల యువసేన ఆధ్వర్యంలో చేపట్టిన క్లీన్ ఖమ్మం స్వచ్ఛ ఖమ్మం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చారిత్రాత్మక కట్టడమైన ఖిల్లా ప్రాంతాన్ని క్లీన్ చేసేందుకు తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు. ప్రతి నెల 2 రోజులు ఈ కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. రానున్న 40 నెలల్లో ఖమ్మం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు యుగంధర్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం నగరంలో తుమ్మల యువసేన ఆధ్వర్యంలో స్వచ్ఛ ఖమ్మం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాదు, ఆయన కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి స్వయంగా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనతో యుగంధర్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. యుగంధర్ గారు, హఠాత్తుగా ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టడానికి గల కారణం ఏంటి? ప్రత్యేకంగా మీరు ఈ ఖిల్లా ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే హఠాత్తుగా ఎంచుకున్న కార్యక్రమం కాదండి ఇది. గత సంవత్సర కాలంగా అనుకుంటా ఉన్నాం ఎట్లా మొదలు పెట్టాలి ఏంటి అనేది. దానికి ఒక కార్యరూపం తీసుకొని ఎక్కువ మంది నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో చేస్తే కనీసం 30-40 వేల మంది ఉండే నివాసం ఉండే ప్రాంతం ఇది. 50-60 సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రాంతాన్ని ఇదే విధంగా ఉంది. దాన్ని ఏదో మంచిగా చేసి ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా చేయాలి, ఈ ఖిల్లా ప్రాంతాన్ని యొక్క ఉన్నటువంటి విశిష్టమైన చరిత్రని కాపాడాలనే ఉద్దేశంతో ఈ సంకల్పం తీసుకున్నాం. ప్రతి నెల ఒక 2 డివిజన్ల కార్యక్రమం పెట్టుకొని ఆ డివిజన్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా, పెద్ద సమస్యలన్నీ కూడా తుమ్మల గారి సమక్షంలో తీరిపోతా ఉన్నాయి. ఖమ్మం పట్టణానికి వాళ్ళకు ఉన్నటువంటి చిన్న సమస్యలు ఎటువంటిదైనా, అది డ్రైన్ కానీ, కరెంటు పోలు కానీ, నీళ్ల సమస్య కానీ, పరిశుభ్రత కానీ, అన్నింటినీ కూడా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చేయాలనే సంకల్పంతో తుమ్మల టీం పనిచేస్తుంది. డాక్టర్గా మీరు స్థానికులకి ఏం చెప్తున్నారు? అంటే డ్రైన్లు శుభ్రపరచుకోవడం కాకుండా వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత, నివాస ప్రాంతాలు, ఇళ్ల మధ్య ఉండాల్సిన పరిశుభ్రత, వాటి గురించి మీరు ఏం చెప్తున్నారు? ఖమ్మం పట్టణం సుమారు 6-7 లక్షల మంది జనాభా ఉంది. మనకు ఉన్నటువంటి సిబ్బంది 500-600 మంది ఉన్నారు. 600 మందితో ఇంతమందికి మనం పరిశుభ్రత కల్పించడం కష్టంతో కూడుకున్న పని. మా రిక్వెస్ట్, మా అప్పీల్ ఏంటంటే ఖమ్మం ప్రజలకు కూడా మీరు వేస్తున్నటువంటి చెత్త తీయటమే మా మున్సిపల్ సిబ్బంది బాధ్యత ఉంది. మనం వేసే చెత్తని ఒక్కసారి ఆలోచించుకొని దాంట్లో వేద్దామా, డ్రైన్లో వేద్దామా వద్దా అనేది ఆలోచించుకోకపోతే, కార్యక్రమం తీసుకోకపోతే రాబోయే కాలంలో ఈ మాత్రం పనిచేసే వాళ్ళు కూడా మీకు దొరకరు. మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఈ రోజు నుంచి ఒక అలవాటు పరిశుభ్రమైన ఖమ్మం చేసుకోకపోతే అక్కడ వచ్చినటువంటి దోమల వల్ల ఆ ప్రాంతాల్లో ఉండే ఒక 100 కుటుంబాలు ఎఫెక్ట్ అయితే ₹1 కోటి నష్టపోతారు వాళ్ళు హాస్పిటల్ బిల్లులు కట్టి. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం కోసం పబ్లిక్ని కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మీరు చూస్తూ ఉన్నారు, పబ్లిక్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఒక అవగాహన కల్పించే కార్యక్రమం కూడా దీంట్లో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎప్పటివరకు కొనసాగుతుంది అంటారు? నిరంతర ప్రక్రియ. మీకు ఇందాక చెప్పాను, ఖిల్లా ప్రాంతం శుభ్రం అయ్యేంత వరకు ఈ 4 డివిజన్ల మీద ఫోకస్ పెడతా ఉన్నాం. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే నెల ఇంకో 2 డివిజన్లు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, వేరే సమస్యలు ఉండొచ్చు, ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. స్థానికులకు చైతన్యం, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడంతో పాటు ఖమ్మం నగరాన్ని పరిశుభ్రమైన ఖమ్మం, సుందరమైన ఖమ్మం నగరాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో, మహత్తరమైన సంకల్పంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పేసి తుమ్మల యుగంధర్ చెప్తున్నారు. వీడియో వినయ్తో శ్రీధర్.